లాఠీ చార్జ్ చేశారు కానీ ఎక్కడ భయపడే ప్రసక్తి లేదు. ఇప్పుడా తెలుసుకోవడానికి మాట్లాడతా, నాకు ఐడియా లేదు. గాంధీ సరోవర్ పేరుతోటి అపార్ట్మెంట్లు కూల్చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు బీజేపీ వైఖరి. ఇప్పుడే కదా అదే కూర్చొని కామన్ కడితే ఇప్పుడు నాకు కాంగ్రెస్ కడతా నాకు ఫోన్ చేసి చెప్పాను ఆ ప్రశ్న అడుగురి ఎక్కడ కాంగ్రెస్ వాళ్ళు కట్టిరంటే ప్రశ్న గురించి సమాధానం చెప్తాను. నేను కూర్చుని కామన్ అయిపోయి రొటీన్ కూర్చుని కామన్ అయిపోయి ప్రభుత్వానికి. సంజయ్ గారు ఎంఐఎం అక్బరుద్దీన్ రాహుల్ గాంధీ మీద కూడా కొంత హాట్ కామెంట్స్ ఇదంతా ప్లాన్ అంతా. ఇప్పుడు ఏమైందంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సర్వే ఎంచుకున్నది. కాంగ్రెస్ అంటే మేమేం కలిపే సర్వే ఎంచుకుంటే ఏమైంది, వాళ్ళ 100% ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ కలిసి వస్తున్నారు కాబట్టి ఎట్టి బస్సులో 3 కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వాతావరణం ఏర్పడ్డదాలని. ఎందుకంటే హైదరాబాద్ అభివృద్ధికి జిహెచ్ఎంసీ అభివృద్ధికి నిలిచింది కేంద్ర ప్రభుత్వమే. ఇవాళ ఈ కాంగ్రెస్ ఎంఐఎం కలిసి ఇలా ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతున్నది. కానీ ముస్లిం మహిళలందరూ కూడా బీజేపీ వైపు వస్తారని చెప్పి ప్రత్యేకమైన సర్వే రిపోర్ట్ వచ్చింది. ముస్లిం మహిళలందరూ కూడా హైదరాబాద్ పరిధిలో మొత్తం వారు వంచలేక ఒక సర్వే సంస్థ సర్వే చేస్తే 80% ముస్లిం మహిళలు మేము బీజేపీకి ఇస్తామని చెప్పన్నారు. 80% ముస్లిం మహిళలు. ఇవన్నీ చూసినాకనే అంత పొలిటికల్ గేమ్ వీళ్ళది. ఏంటంటే ఇప్పుడు నేను కాంగ్రెస్ తిట్టడం ఎంఐఎం పార్టీ ఏంటంటే కాంగ్రెస్ కు మాకు ఏం సంబంధం లేదు అని చెప్పి చెప్పించుకునే ప్రయత్నం, ఇద్దరు కలిసి మాట్లాడుకునే ప్రయత్నం. ఇప్పుడు మొన్న నేనేమంటున్నా అంటే నిన్నగాక మొన్నటిదాకా ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ కలిసి మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నారు. ఈ 5 రోజులు ఏం జరిగిందే మీకు? 5 వారం రోజులే. ఈ వారం రోజుల మీ ఇద్దరి మధ్య ఎందుకు వచ్చింది సమస్య? ఎక్కడ వచ్చింది? పైసల కాడ వచ్చిందా? దేని కాడ వచ్చింది? కార్పొరేషన్ ఎన్నికలేమో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తారు. ఎన్నికలు కాగానే ఇప్పుడు భాగ్యనగర్ లో మొత్తం జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలమైన వాతావరణం ఉందని చెప్పి ఇది లోపల ఇద్దరు మాట్లాడుకొని ఇంకా ఏం చెబుతారు, ఇంకా గట్టి ఎదుగుతారు రేపటి నుంచి. మీ మాయమాటలు మీ డ్రామాలు ఎవ్వరు నమ్మరు. ముస్లిం అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే ముస్లిం అని చెప్పి ఎంఐఎం పార్టీ కంటే ఒక అడుగు ముందుకేసి కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. మరి మీ ఇద్దరి మధ్యలో ఎక్కడ చెడింది ఈ వారం రోజుల లోపల చెప్పాలి. ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికల గత జిహెచ్ఎంసీ గిట్ట చేసారు. మొత్తం బీజేపీకి అనుకూలమైన వాతావరణం చెప్పి కేసీఆర్ కొడుకు పోయి అక్బరుద్దీన్ మాట్లాడుకొని పివి నరసింహారావు స్టాచ్యూ ఉడగొట్టాలి, ఎన్టీఆర్ స్టాచ్యూ ఉడగొట్టాలి అని అప్పుడు స్టేట్మెంట్ ఇప్పించాడు. అది డామేజ్ కథ అడ్డం తినక వాళ్ళకే ఉల్టాయింది. అది ప్రజలు మేము చెప్పింది వాస్తవాలు నమ్మిరు కాబట్టే ఇలా మాకు అప్పుడు సపోర్ట్ చేశారు. కాబట్టి ఎంఐఎం ను కాంగ్రెస్ పార్టీని వేరు అని చెప్పి ప్రజలు చూసే పరిస్థితులు లేరు. ఇలా అసదుద్దీన్ అవసరమో కాంగ్రెస్ అంటాడు, అక్బరుద్దీన్ అవసరమో అప్పుడప్పుడు బీఆర్ఎస్ అంటాడు. ఏంటంటే వాళ్ళ బిజినెస్ పార్ట్నర్స్ వాళ్ళకున్నారు, ఈయన బిజినెస్ ఈయనకున్నారు.